హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మొన్న చెప్పాను కదా నర్సరీకి వెళ్ళాము మేము అని చెప్పేసి. ఆ రోజు నర్సరీకి వెళ్ళటము సాయంత్రం అయిపోయేసరికి మొక్కలైతే ఏం ఎక్కువగా తీసుకొని రాలేదు. మామూలుగా చూసొద్దాము అని చెప్పేసి వెళ్ళాము. కానీ ఇక మా అబ్బాయికి ద్రాక్ష చెట్టు అంటే చాలా ఇష్టం. వాడు పదే పదే ద్రాక్ష చెట్టు తీసుకొని రా మమ్మీ అని చెప్పడంతో అయితే ఆ చెట్టునైతే తీసుకొని వెళ్ళాము. కానీ మాకైతే చాలా బాగా అనిపించాయి. చాలా చెట్లు ఉన్నాయి, షో చెట్లు కానీ చాలా పూల చెట్లు ఉన్నాయి. ఇక మేమైతే ఈవినింగ్ కావడంతో చెట్లు అయితే చూసేసి వచ్చాము. కానీ ఒకటైతే తీసుకొని వెళ్ళాము అనమాట, ద్రాక్ష చెట్టు. అది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు మా ఊరు, తీసుకొని రండి మమ్మీ అటు వెళ్ళినప్పుడు అని చెప్పేసి. నాకైతే ఈ షో చెట్లు అయితే చాలా బాగా నచ్చాయి. ఇంటి ముందు గన్నం ముందు పెట్టుకుంటే చాలా లుక్గా అనిపిస్తాయి అనమాట. తీసుకుందాం అనుకున్నాము కానీ ఈవినింగ్ అయిపోయింది, ఆల్రెడీ ముగ్గురు ఉన్నాము. తీసుకున్నా సరే బండి మీద పెట్టుకోవడానికి వీలుండదు అని చెప్పేసి అయితే తీసుకొని రాలేదు. మళ్ళీ రీసెంట్గా వెళ్తాము, వెళ్ళిన తర్వాత కొన్ని మొక్కలు అయితే తీసుకొని వస్తాము. ఇది వచ్చేసి ద్రాక్ష చెట్టు అనమాట. ఇక టెర్రస్ పైన పెడదామని చెప్పేసి అయితే తీసుకుంటున్నాము. ఇవి వచ్చేసి నల్ల ద్రాక్ష అనమాట, అన్నీ ఒకటే. మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు తీసుకొని పెడదాము, వస్తుందా రాదా అని చెప్పేసి అనుకున్నాము. ఒక మొక్కనైతే తీసుకున్నాము. అడిగాము మేము, పర్వాలేదు మేడం టెర్రస్ పైన పెట్టచ్చు అని చెప్పేసి అనంటే ఇక తీసుకొని వెళ్ళామన్నమాట. ఈ ఒక మొక్కనే ఆ రోజైతే మేము తీసుకొని వెళ్ళాము. వీడియో కొంచెం క్లారిటీగా అయితే లేదనమాట. ఇక ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవన్నీ ద్రాక్ష చెట్లు అనమాట. ఈ చెట్టుని అయితే తీసుకెళ్ళి పెట్టాము ఇంటి దగ్గర. ఇక మొత్తానికైతే ఇంటి దగ్గర తీసుకొని వచ్చి పెడుతున్నాం అనమాట. చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయింది. అయినా సరే పెడదామని చెప్పేసి పెడుతున్నాము. మేము ఈ మధ్య మా మినీ గార్డెన్లో కానీ పైన నర్సరీలో కానీ చెట్లు పెడదామంటే సాయంత్రం పూట అవుతుంది. ఎప్పుడు ఈ పెట్టిన 3 వీడియోలు కూడా అదే సిచ్యువేషన్ అనమాట, సాయంత్రం పూట అయినాయి. ఇది కూడా అదే సాయంత్రం పూటనే పెట్టామన్నమాట. ఇది కవర్ అయితే ఇలా ఓపెన్ చేసేసి సేమ్ మట్టినైతే తీసేయద్దండి, ఆ చెట్టుకున్నది అలాగే ఉంచాలి. పైన ఉన్న నల్ల కవర్ని మాత్రమే తీసేసి మనం పెట్టాలి. కానీ నేను కొంతమందిని చూసాను, ఆ కవర్తో పాటు చెట్టే అలా పెట్టేస్తారనమాట. అలా కాదు, పైన ఉన్న నల్ల కవర్ని తీసేసి చెట్టు అయితే పెట్టాలన్నమాట. అసలు యాక్చువల్లీ మా మినీ గార్డెన్లో కానీ పైన టెర్రస్లో కానీ పెట్టే మొట్టమొదటి చెట్టు అనమాట ఇది. కాకపోతే దీని వీడియోనే లేట్ అయిపోయింది. ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అయితే దీని తర్వాత పెట్టినవే అనమాట. అవి ఫస్ట్ ఇదే పెట్టాము మేము, ద్రాక్ష చెట్టు. కానీ దీని వీడియోనే లేట్ అయిపోయింది. ఈ వీడియోలో ఎక్కడ ఉందో దొరకలేదన్నమాట ఫోన్లో. ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. నేను చూసారు కదా, దీని ఏర్లీ మొత్తం ఈ ద్రాక్ష చెట్టు ఏర్లీ అనమాట. నాకైతే ఈ కవర్ రాలేదన్నమాట తీయడానికి, అందుకనే మళ్ళీ మా హస్బెండ్ సాయంతో అయితే తీసాము. చూసారు కదా, ఏర్లీ అయితే చాలా బాగున్నాయి, కింది దాకా వెళ్ళాయి అనమాట. ఇలా మంచిగా ఏర్లున్న మొక్కని తీసుకొచ్చి పెడితే మంచిగా నాటుకుంటుంది. చూసారు కదా, ఇది వచ్చేసి ద్రాక్ష చెట్టు. దీన్ని ఇప్పుడు పైన టెర్రస్లో పెట్టామన్నమాట. ఇది వాటర్ క్యాన్ అనమాట, పగిలిపోయి ఉండే, దాని మూత వరకు తీసేసి అందులో మట్టి పోసి పెట్టాము. ఎందుకంటే ఇది వాటర్ క్యాన్ కాబట్టి కొంచెం ఎక్కువ మట్టి పడుతుంది కాబట్టి చెట్టు కూడా పైకి తీగలాక్క వెళ్తుంది కదా, అందుకని చెప్పేసి ఎక్కువ మట్టి పడుతుందని ఇలా అడుగున కొంచెం మట్టి పోసేసి చెట్టు పెట్టి మళ్ళీ దానిపైన అయితే మట్టి పోయాలన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మట్టి పోసేసామన్నమాట. ఇది పైకి ఎక్కుతుంది కాబట్టి మనకు కొంచెం మట్టి ఎక్కువగా ఉండే దాంట్లోనే పోసుకోవాలి. ఇలా అయితే మేము ఎర్రమట్టి పోయించామన్నమాట చెట్ల కోసం అని ప్రత్యేకంగా. ఇక దానికోసమే ఈ ద్రాక్ష చెట్టు ఫస్ట్ సారి మేము పెట్టే చెట్టు అనమాట. కానీ దీని వీడియోనే లేట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఏం చెట్టు అని చూస్తున్నాం, కాకపోతే అది పిచ్చి చెట్టు అనమాట. ఇది తీసేయటం ఎందుకు అని చెప్పేసి అందులో నుంచేసి మట్టి అయితే పోసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మొత్తానికైతే ద్రాక్ష చెట్టుని అయితే నాటామన్నమాట. ఇది చూడాలి మరి ఇది ఎన్ని రోజులకి ఎగురు వస్తుందా అని, నాటుకుంటుందా లేదా అని చెప్పేసి చూడాలి. కానీ దీని కొమ్మలు అయితే కొంచెం వంగినట్టుండే, ఇక అటు ఇటు సరి చేసి తిరిగిపోతాయేమో అని చెప్పేసి కొంచెం నార్మల్గా అలాగే ఉంచేసి పెట్టేశాము. మనం మొక్క నాటగానే ఎప్పుడైనా సరే నీళ్ళైతే పోయాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట ద్రాక్ష చెట్టు. ఇది పెట్టేసి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఈ వీడియోని కూడా పెడతాను, చెట్టు ఎలా ఉంది ఏంటనేది. ఇంతకుముందు నేను పెట్టిన వీడియోస్ కంటే ముందు ఫస్ట్ పెట్టిన చెట్టు కాబట్టి ఇదే కొంచెం మంచి ఎగురు వచ్చేసింది. నేను దీని వీడియోని షార్ట్ వీడియో ఒకటి పెడతాను, ప్రజెంట్ ఈ చెట్టు ఎలా